ఇప్పుడు మనం సేఫ్టీ క్లాస్ అనేది తీసుకోబోతున్నాం. వాట్ ఈజ్ సేఫ్టీ? సేఫ్టీ అంటే ఏమిటి? సేఫ్టీ అంటే ఇట్ ఈజ్ ఏ కండిషన్ విచ్ గివ్స్ యూ ఫ్రీడమ్ ఫ్రమ్ హజార్డ్ అండ్ రిస్క్, యాక్సిడెంట్ విచ్ కాజ్ ఆఫ్ డ్యామేజ్ అండ్ లాస్ టు ఈవెన్ డెత్. అంటే ఈ సేఫ్టీ అనేది ప్రమాదాల నుండి మనం రక్షించుకోవడానికి సేఫ్టీ అనేది అవసరం పడుతుంది. ఎలా అంటే యాక్సిడెంట్ నుంచి, రిస్క్ నుంచి, అలాగే ఈవెన్ డెత్ నుంచి కూడా మనల్ని ఒక అడ్డుగోడల సేఫ్టీ ఉంటుంది. సేఫ్టీకి ఒక మాటలో మనం చెప్పాలంటే SAFETY సేఫ్టీ. ఈ సేఫ్టీ అనే దాంతోనే మనకు ఒక మెసేజ్ ఉంది. ఎస్ అంటే సర్చ్ ద హజార్డ్, అంటే మనం సర్చ్ హజార్డ్ని మనం ఎతకాలి, ప్రమాదం ఎక్కడుందనేది మనం ఎతకాలి. ఏ అంటే అనలైజ్ ద రిస్క్, ఈ రిస్క్ ఎంతవరకు ఈ రిస్క్ ఉంది, ఎంతవరకు ఛాన్సెస్ ఉంది అనేది మనం ముందే ఐడెంటిఫై చేయాలి. అలాగే ఫైండ్ ద కాజ్, దేనివల్ల ఈ ప్రమాదం అనేది జరిగింది, జరుగుతుంది అనే దాని గురించి మనం అనలైజ్ చేయాలి. అలాగే ఎలిమినేట్ ద కాజ్, అంటే దాన్ని మనం ఫైండ్ చేసిన దాన్ని మనం ఏదైతే ప్రమాదాన్ని మనం సెర్చ్ చేశాము, అలాగే అనలైజ్ చేశాము, అలాగే వెతికిన తర్వాత ఎలిమినేషన్, దాన్ని ఎలా ఎలిమినేషన్ చేయాలి, ఎలా దాన్ని తప్పించాలి, ప్రమాదాలను ఎలా మనము తప్పించాలి అనే దాని గురించి మనం చర్యలు తీసుకోవాలి. అలాగే దీని గురించి తర్వాత టెల్ టు అదర్స్, ఈ ప్రమాదం గురించి అందరికీ అవేర్నెస్ తీసుకురావాలి. ఈ ప్రమాదం పలానా దగ్గర పలానా పర్టికులర్ ఏరియాలో ఉంది, ఈ ఏరియాలో ఉండడం వల్ల మనకు ప్రమాదం జరుగుతుంది అనే దాన్ని అందరికీ మనం అవేర్నెస్ తీసుకురావాలి. అలాగే వై యు ఆర్ ద సేఫ్, ఇలా చేయడం వల్ల మనం మన వర్క్ ప్లేస్లో అనేది సేఫ్గా ఉంటాం. అలాగే మనతో పాటు మన సహచరులను సేఫ్లో ఉంచడానికి దోహదపడుతుంది. సేఫ్టీ గురించి ఎక్కడైనా వర్క్ ప్లేస్లో కానివ్వండి, ఎక్కడైనా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానివ్వండి, సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. సేఫ్టీ లేకుండా చేయడం వల్ల చాలా రకాలైనటువంటి ప్రమాదాలు, సంఘటనలు, యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంది. అలాగే డెత్ జరిగే అవకాశం ఉంది. ఒక వ్యక్తిని, అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానివ్వండి, ఏదైనా వర్కర్ని ఒక ఫెసిలిటీలో కానివ్వండి లేదా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానివ్వండి, మనకి ఒక వ్యక్తిని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు చెప్పండి? ఎలా అంటే మీ ఎల్లయ్యనో పుల్లయ్యనో ఏదైనా పేరు చూసి ఏమైనా చెక్ తీసుకుంటారా? లేదు. ఎలా తీసుకుంటారు? మిమ్మల్ని చూడంగానే ఫస్ట్ మీ పేరు, మీ బలము, మీ యొక్క స్ట్రక్చర్ చూసి తీసుకోరు. ఫస్ట్ ఏం చూస్తారు? ఫిజికల్గా కరెక్ట్గా ఉన్నాడా లేదా. ఫిజికల్గా కరెక్ట్గా ఉంటేనే ఎవరినైనా, ఏ కంపెనీలోనైనా మనల్ని తీసుకుంటారు. అంతే తప్ప మనము బలంగా ఉన్నామనో, లేకపోతే పలానా వ్యక్తినో, పలానా ఊరి గలవాడనో తీసుకోరు. ఎలా తీసుకుంటారు? మనం ఫిజికల్గా కండిషన్ కరెక్ట్గా ఉన్నామా లేదా అని చూస్తారు. అసలు మనం వర్క్ అనేది ఎందుకు చేస్తున్నాం? మన అవసరాల కోసం, మన ఫ్యామిలీ అవసరాలు తీర్చుకోవడం కోసం ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నాం. అంటే మనం ఎంత ఇంపార్టెన్స్ అనేది దీని ద్వారా మనకు అర్థమవుతుంది. మనం చేసే వర్క్ సేఫ్గా చేస్తేనే రేపు మనం డ్యూటీకి వచ్చిన తర్వాత సేఫ్గా చేయడం వల్ల, అలాగే సేఫ్ చేసుకొని ఇంటికి వెళ్ళడం వల్లనే మన ఫ్యామిలీ కూడా సేఫ్గా ఉంటుంది. లేదంటే మనం ఇక్కడ వర్క్కి ఎందుకు వస్తున్నాం? మన ఇంట్లో చాలా అవసరాలు ఉంటాయి. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి రెంట్స్, అలాగే ఇతర మన అవసరాలు తీర్చుకోవడానికి మనం వర్క్ ప్లేస్కు వస్తాం, ఇక్కడ వర్క్ చేస్తాం. అలాంటప్పుడు మనం సేఫ్గా ఉంటేనే ఇవన్నీ చేయగలం. మనం ఎప్పుడైతే సేఫ్గా లేమో అప్పుడన్నీ మన కుటుంబం, మన ఫ్యామిలీ మీద కూడా ఈ ప్రభావం అనేది పడుతుంది. మనం ఎప్పుడైతే సేఫ్గా మన వర్క్ ప్లేస్లో చేస్తామో అప్పుడు మన ఫ్యామిలీ కూడా సేఫ్ ఉంటుంది. దీన్ని బట్టి మనం వర్క్ ప్లేస్లో ఏదైనా వర్క్ చేసేటప్పుడు మనం సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి.
మనం ఎంత వర్క్ చేసామన్నది కాదు మనకు ముఖ్యం. మనం ఎంత సేఫ్టీగా ఆ వర్క్‌ని చేస్తున్నామన్నది మనకు చాలా ముఖ్యం. సేఫ్టీకి తీసుకోవాల్సిన ప్రధానమైన కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఫస్ట్ సేఫ్టీలో పీపీఈ అనేది వాడాలి. కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో గానివ్వండి, ఏదైనా ఫెసిలిటీలో గానివ్వండి, ఎక్కడైనా వర్క్ బయట రోడ్ల మీద ఎక్కడైనా చేయొచ్చు. ఏ వర్కర్ అయినా సరే, ఎక్కడైనా సరే, ఎవరికైనా సరే మనం పీపీఈ అనేది వాడాలి. పీపీ అంటే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్. పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ అంటే స్వయం సంరక్షణ కవచాలు. అంటే మనకు తలకి మనం హెల్మెట్ అనేది పక్కా ధరించాలి. ఎందుకు ధరించాలి? ఏదైనా మనం దారిలో ఎళ్తున్నప్పుడు పొరపాటున పైన తల మీద ఏదైనా ఒక ఆబ్జెక్ట్, ఒక వస్తువు ఏదైనా పడి తద్వారా మనకి ప్రమాదం జరగకుండా, గాయాలు గాకుండా ఉండాలంటే మనకేం గావాలి? హెల్మెట్ అనేది మనకు మస్ట్ అండ్ షుడ్‌గా వేర్ చేసుకోవాలి. అలాగే ఆ తర్వాత మనకు గగుల్స్. గగుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు తల ఎంత ఇంపార్టెంటో మనకు కళ్ళు గూడా అంతే ఇంపార్టెంట్. కళ్ళు లేనిదే ఈ ప్రపంచం మనకు కనిపించదు. అలాగే చెవులు లేనిదే మనకు ఈ ప్రపంచంలో చెప్పేది ఏది వినిపించదు. కాబట్టి మనకు ఫస్ట్ మన శరీరం ఎంత ఇంపార్టెంటో కళ్ళు, ఈ అవయవాలనేటివి చాలా ఇంపార్టెంట్. ఇవి ఉండడం వల్లనే మనం వినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం. కనుక ఫస్ట్ మనకు ఐ ప్రొటెక్షన్ కోసం ఫస్ట్ హెడ్ కోసం హెల్మెట్ ధరించాలి. అలాగే ఐ ప్రొటెక్షన్ కోసం మనం గగుల్స్ అనేటివి ధరించాలి. అలాగే ఇయర్ అంటే చెవులు ప్రొటెక్షన్ కోసం మనం ఒక 65 డీబీ వరకే మనం ఏదైనా సౌండ్‌ని వినగలం. ఆ తర్వాత 70 దాటిందంటే ఆ 70 దాటిన తర్వాత 70 డీబీ దాటిన తర్వాత మనకు హజార్డ్ కిందకి వస్తుంది. అంటే మనం సౌండు అది వినలేం. ఎక్కువగా వినడం వల్ల వినికిడి జ్ఞానాన్ని మనం కోల్పోతాము. అందుకోసం మనం ఏం చేయాలి? ఇయర్ బడ్స్. ఇవి ఎక్కడ పెద్ద పెద్ద డీజీలలో, పెద్ద పెద్ద కటింగ్ మిషన్ల దగ్గర, లేదా ఏదైనా స్వీపింగ్ మిషన్లు కావచ్చు, లేదా ఇతర జేసీబీ మిషన్స్ కావచ్చు, కటింగ్ మిషన్స్ కావచ్చు. ఇక్కడ భయంకరమైన నాయిస్ వస్తుంది, సౌండ్ వస్తుంది, శబ్దాలు వస్తాయి. ఆ శబ్దాల నుండి నీ వినికిడి జ్ఞానాన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం తప్పనిసరిగా ఇయర్ బడ్స్ అనేది వాడాలి. ఆ తర్వాత మాస్క్. మనకు ఈ మాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటేనే మనం జీవించగలం. లేదంటే ఏమవుతుంది? విషతుల్యమైన గాలిని మనం ఎప్పుడైతే పీల్చుకుంటామో అప్పుడు ఏమవుతుంది? మనం ఇన్హేల్ అవుతాము. ఊపిరి సంబంధిత వ్యాధులు వస్తాయి. అందుకోసం మనం ఏం చేయాలి? మాస్క్ అనేది తప్పనిసరిగా ధరించాలి. ఆ తర్వాత మనకు ఫేస్ ప్రొటెక్షన్, ఫేస్ షీల్డ్ కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాలలో కాకపోయినా కొన్ని సందర్భాలలో మనకు ఫేస్ షీల్డ్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం చూస్తుంటాం, వెల్డింగ్ మిషన్స్, అలాగే కటింగ్ మిషన్స్ దగ్గర మనకు ఫేస్ షీల్డ్ అనేది లేకపోతే ఏమవుతుంది? ఆ స్పార్క్ పార్టికల్స్ అనేది మన మీద పడడం వల్ల మన కంటికి, లేకపోతే మన చర్మానికి పడే అవకాశం ఉంది, మన ముఖం మీద పడే అవకాశం ఉంది. అందుకోసమే కొన్ని సందర్భాలలో మనకి ఏం కావాలి? ఫేస్ షీల్డ్ అనేది కావాలి. ఆ తర్వాత మనకు కావాల్సింది గ్లౌజెస్ అనేది మనం కెమికల్స్ కావచ్చు, లేదా డట్ కావచ్చు, లేదా ఇతర మనం వర్క్ చేసేటప్పుడు మన చేతులు అనేది చాలా శుభ్రంగా ఉండాలి. ఎందుకు శుభ్రంగా ఉండాలి? మనం ఏ పని చేసినా నిత్య జీవితంలో చేతులతోనే మనం ప్రతిదీ లిఫ్ట్ చేస్తుంటాం, చూస్తుంటాం, లిఫ్ట్ చేస్తుంటాం, లేదా తింటుంటాం, రకరకాల టచ్ చేస్తుంటాం, సెకండ్స్ ఇస్తుంటాం. కాబట్టి మనకేది హ్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ వర్క్ చేయాలన్నా మనకి ఈ చేతులు అనేవి ఇంపార్టెంట్. దీనికి ప్రొటెక్షన్గా మనం గ్లౌజులు వేసుకోవాలి. ఈ గ్లౌజులు కూడా ఒక్కొక్క వర్క్కి ఒక్కొక్క టైపు గ్లౌజులు ఉంటాయి. ఇప్పుడు కెమికల్ వాడినప్పుడు రబ్బర్ గ్లౌజులు అనేటివి పర్టికులర్గా మస్ట్ అండ్ షుడ్గా మనం ధరించాలి. అలాగే వెల్డింగ్ మిషన్, కటింగ్ మిషన్ దగ్గర వాడేటప్పుడు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎక్కువ వెల్డింగ్ మిషన్, కటింగ్ మిషన్, లేదా కొన్ని రకాలైన మిషన్ల దగ్గర వర్క్ చేసేటప్పుడు చాలా ఆబ్జెక్ట్స్ అనేవి చాలా షార్ప్గా ఉంటాయి. ఆ షార్ప్గా ఉన్నప్పుడు మనం చెయ్యి అక్కడ పెట్టడం వల్ల ఏమవుతుంది? కట్ అవుతుంది. ఆ కట్ అయినప్పుడు మనకు చేతులు పోవడం వల్ల ఉపాధి అనేది మనకు లభించదు. కాబట్టి మనం హ్యాండ్ గ్లౌజ్ అనేది
ఆయా వర్కులను బట్టి ఆయా గ్లౌజులను డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్లౌజెస్ అనేది మనం మస్ట్ అండ్ షుడ్గా మనం ధరించాలి. ధరించకపోతే మనకే ప్రమాదం. చేతులు లేనిది మనం ఏమి చేయలేము. ఆ తర్వాత మనకు కావాల్సింది లైఫ్ జాకెట్. తర్వాత ఏం కావాలి? లైఫ్ జాకెట్ అనేది కావాలి. ఎవరైనా ఇప్పుడు మనం రోడ్ల మీద చాలా మందిని చూస్తుంటాం. పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు. పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, లేకపోతే రోడ్ల మీద రోడ్లు వేసే వాళ్ళు కానివ్వండి, ఎవరైనా మనం రోడ్ల మీద వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి నైట్లో కానీ లేదా మార్నింగ్ అర్లియర్ టైంలో మనకి మార్నింగ్లో కానీ వర్క్ చేసేటప్పుడు ఆ ఎదురుగా వాళ్ళు వర్క్ చేస్తున్నారని మనకి ఎలా అర్థమవుతుంది? ఈ ఎదుటి వారికి ఎవరికి అర్థం కాదు. అలాంటప్పుడే ఈ లైఫ్ జాకెట్ అనేది వాడాలి. చేస్తున్న కార్మికులకి చేస్తున్నారనే వాహనాలు ఎవరైతే అక్కడ రోడ్డు మీద చేస్తున్నారో ఆ వచ్చే వాహనాలకి ఇక్కడ వర్క్ చేస్తున్నారని ఎవరికి తెలియదు. దాని ద్వారా ఏమవుతుంది? అతన్ని ఢీకొని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కనుక మనం ఎక్కడైనా లైటింగ్ తక్కువ ఉన్న ప్రదేశాలలో, మబ్బులలో, అలాగే కొన్ని వర్క్ ప్లేస్లలో మనం పక్కాగా లైఫ్ జాకెట్ అనేది పక్కాగా ధరించాలి. ఆ తర్వాత మనకు వచ్చేది సేఫ్టీ షూస్. ఈ సేఫ్టీ షూస్ అనేది చాలా ఇంపార్టెంట్. సేఫ్టీ షూస్ లేకపోవడం వల్ల మనకి కాళ్ళకి దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది, స్లిప్ అయ్యే ప్రమాదం ఉంది, కట్ అయ్యే ప్రమాదం ఉంది. అలాగే నెయిల్స్ లాంటివి షార్ప్ ఆబ్జెక్ట్స్ మన కాళ్ళకి తగిలి గాయాలు అలాగే కట్ అయ్యే ఛాన్స్ ఉంది. కనుక మనం కాళ్ళకి కూడా మనం మస్ట్ అండ్ షుడ్గా ఈ సేఫ్టీ షూస్ అనేటివి ధరించాలి. లైఫ్ జాకెట్ తర్వాత మనం ఇంకొక సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటంటే సేఫ్టీ బెల్ట్. ఎవరైతే హైట్ వర్క్ చేస్తారో అంటే 6 feet అబోవ్ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు తప్పనిసరిగా సేఫ్టీ బెల్ట్ అనేది వాడాలి. సేఫ్టీ బెల్ట్ వాడకపోవడం వల్ల పైనుంచి ఫాల్ అయ్యే ప్రమాదం ఉంది, యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదం ఉంది, ఆఖరికి డెత్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇవన్నీ కాకుండా చూసుకోవాలంటే ఎవరైతే 6 feet అబోవ్ హైట్ వర్క్ చేస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా సేఫ్టీ బెల్ట్ అనేది వాడాలి. ఓకే, కట్ చేయి. తద్వారా మనం సేఫ్గా ఉంటాం. మనతో పాటు మనం సేఫ్గా ఉండడం వల్ల మన ఫ్యామిలీ కూడా సేఫ్గా ఉంటుంది. కనుక ఫ్రెండ్స్, మనం ఎంత పని చేస్తున్నామన్నది కాదు ముఖ్యం, మనం ఎంత సేఫ్గా ఉన్నదనేదే ముఖ్యం. కనుక ప్రతి ఒక్కరూ తమ వర్క్ ప్లేస్లలో సేఫ్టీ అనేది ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాగే పీపీఈ అనేది మస్ట్ అండ్ షుడ్గా తప్పనిసరిగా మనం ధరించాలి. ఓకే, థ్యాంక్ యూ.